వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివాని అఫీషియల్. సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తూనే ఉంటాయన్నమాట. ఓకే, సో టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు మీరు తమిళ్ చూసే ఉంటారు కదా, ప్రతి దానికి తిట్టడం. వాళ్ళు తిట్టే తిట్లలో నిజంగా ప్రేమ ఉంటుంది. ఏంటి తిట్లలో ప్రేమ ఏంటి అనేసి అనుకుంటున్నారా? ఎస్, డెఫినెట్లీ చెప్తాను. ప్రతిదానికి ఏంటంటే ఎదురింటోళ్ళు చూడు, పక్కింటోళ్ళు చూడు, వాళ్ళు ఎలా ఉన్నారో వీళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళు జాబ్ సంపాదించుకున్నారు, నీకేం సంపాదన లేదు, ఇంట్లో ఖాళీగా ఉన్నావు, తిరుగుతున్నావు, ఇంట్లో గుదిబండలాగా తయారయ్యావు అనేసి ఇట్లా తిడతానే ఉంటారు పొద్దున్న లేచినప్పటి నుంచి. కానీ నేనేమంటానంటే తిట్టే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఏ పని చేయకుండా సోమరిపోతలాగా ఇంట్లో ఉండి పేరెంట్స్ సంపాదిస్తే ఇంట్లో కూర్చొని తింటూ షికారికి వెళ్ళి సినిమాకి వెళ్ళి తిరిగే వాళ్ళను తిడితే నేను కూడా ఓకే అంటాను. బట్ కొందరు ఉంటారు, వాళ్ళు ఎలా అంటే ఫ్యామిలీ పట్ల కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వాళ్ళకు. నేను కూడా సంపాదించాలి, అంతో ఇంతో సంపాదించుకుంటూ ఆ సంపాదన ఫ్యామిలీ మీద ఖర్చు పెడుతూ ఫ్యామిలీని కేరింగ్గా చూసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీతో ప్రేమగా ఉంటూ ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా తిడితే వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పండి, ఎంత బాధ అవుతుంది కదా. నేనేమంటానంటే వాళ్ళు తిట్టినారనో మీరు బాధపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు తిట్టినారనేసి మీరు ఏడ్చాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే ఒక స్టూడెంట్కి టీచర్ అంటే భయం ఉంటేనే ఆ స్టూడెంట్ చదవగలడు, నిజమే కదా. వాళ్ళు తిట్టే తిట్లు మనకి, వాళ్ళు తిడతా అట్లా ఉంటేనే వాళ్ళలో ఉండే వాళ్ళు మనకి చెప్పాల్సిన సపోర్ట్ ఏదైతే ఉందో ఆ తిట్లల్లో మనకు చూపిస్తున్నారు అంతే తప్ప వాళ్ళు మనల్ని అంటున్నారని మనం ఫీల్ అయ్యి తెగ బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఉంది తొందరగా సక్సెస్ అవ్వాలి, తొందరగా ఒక జాబ్ కొట్టాలి, నా కొడుకు అంటే వాడు కూడా మంచిగా ముందుకు రావాలి, సంపాదించి మంచి పొజిషన్లో ఉండాలనేసి వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళకుండే ప్రేమ ఏదైతే ఉందో వాళ్ళు తిట్ల మీద చూపిస్తున్నారు అంతే. దానికి మనం బాధపడి ఏడ్చి ఫీల్ అయ్యి ఇట్లా ఉండడం కరెక్టేనా చెప్పండి? అర్థం చేసుకోండి. వాళ్ళు మనల్ని ఎందుకు అంటున్నారు, బయట వాళ్ళు ఎవరైతే వచ్చి మన వాళ్ళు అన్నారు కదా, మన ఫ్యామిలీ వాళ్ళు ఎందుకు అంటున్నారు అని అంటే వాళ్ళకు కూడా మీ మీద ప్రేమ ఉంది, మీరు ముందుకు వెళ్ళాలని వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు మన వాళ్ళని తిడుతున్నారు. అట్లా తిట్టడం వల్ల మనకి చాలా చిరాకు వస్తుంది, బాధ, దుఃఖము, ఫ్రస్ట్రేషన్, ఎవరి మీద చూపించాలో తెలీదు. ఫ్యామిలీ వాళ్ళకు ఎదురు చెప్తే వాళ్ళు బాధపడతారేమో అనేసి ఒక ఫీలింగు, ఎవరికి చెప్పలేక బయట వాళ్ళకి షేర్ చేసుకోలేక ఎవరి ముందు చూపించలేక లోపలే మదన పడుతూ దుఃఖానికి లోనయ్యి చాలా సఫర్ అవుతూ ఆ బాధని మింగేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారనమాట. మీరు బాధపడాల్సిన అవసరం అస్సలు లేదండి. ఎందుకంటే మన గురించే వాళ్ళు చెప్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక సక్సెస్ రావాలంటే ముందు మనము ఎన్నో రకాల స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేయాల్సిందే కంపల్సరీ. తర్వాతే ఆ సక్సెస్ అనేది మనం ఎదుర్కోగలం. డైరెక్ట్ సక్సెస్ రావాలంటే వస్తుందా ఏదైనా కూడా? ఒక జాబ్ అనేది ఇప్పుడు మనం ఒక 20 years 25 years మనం కష్టపడితేనే ఒక జాబ్ అనేది సంపాదించగలం. సంపాదించకుండా ఫస్ట్ జాబ్ ఏంటి తర్వాత కష్టపడతానంటే ఎవరైనా కూడా ఇస్తారా? అట్లా వస్తుందా? కాదు కదా. కాబట్టి ఏదైనా ముందు తగిలేవన్నీ కూడా మనకు అవి దీవెనలు అనుకొని మనం ముందుకెళ్ళాలి. ఒక చిన్న స్మైల్ అనేది వాళ్ళకి ఇచ్చి వెళ్తే ఆ తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది. వాళ్ళు తిట్టే తిట్లు ఇవన్నీ కూడా రేపు నాటిన మనం ఏదైనా సక్సెస్ అనేది సాధించినప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది. అంతే తప్ప వాటినన్నీ మనం బాధ పెట్టుకొని గుర్తుపెట్టుకొని బాధపడాల్సిన అవసరం లేదు. అందుకే వాళ్ళకి తగినట్టు మనమేం చేయాలి అంటే తొందరగా మనం సక్సెస్ అయ్యి వాళ్ళకి చూపించాలి, వాళ్ళ నోర్లు మూత పడేలాగా మనం తయారవ్వాలి. అర్థమవుతుందా? ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. ఓకే, మీకు ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఓకే.